విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించిన కోట 750కి పైగా సినిమాల్లో నటించారు. స్టేట్ బ్యాంక్ ఆఫీసర్గా తన కెరీర్ను ప్రారంభించిన కోటా శ్రీనివాసరావు నాటకాల మీద ఇష్టంతో నటన వైపు, ఆ తర్వాత 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినిమాల్లోకి అరంగేట్రం చేశారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ సినిమాల్లో కోటా శ్రీనివాసరావు పనిచేశారు. విలనీ అయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా తనదైన శైలిలో విలక్షణ నటను ప్రదర్శించిన కోట ఏకంగా 9 సార్లు నంది అవార్డులు అందుకున్నారు. ఆయనకు భార్య, 3 పిల్లలు, 2 కుమార్తెలు కాగా కుమారుడు ప్రసాద్ 2010లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగాను సేవలందించిన కోటా శ్రీనివాసరావుకు 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ గౌరవాన్ని అందించింది. కోటా శ్రీనివాసరావు మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ ఓ మహానటుణ్ణి కోల్పోయింది. Thank you.